హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు కోర్టులో బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా సోమిశెట్టి ఉమాశంకర్, ఉపాధ్యక్షులుగా హరిప్రసాద్, కార్యదర్శిగా వెంకట కృష్ణయ్య, కోశాధికారిగా ఎస్కే వహీదా ఎన్నికయ్యారు. లాయర్లు వారిని అభినందించారు. గూడూరు కోర్టులో బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా సోమిశెట్టి ఉమాశంకర్, ఉపాధ్యక్షులుగా హరిప్రసాద్, కార్యదర్శిగా వెంకట కృష్ణయ్య, కోశాధికారిగా ఎస్కే వహీదా, పలువురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను లాయర్లు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. నూతన అధ్యక్షులు ఉమాశంకర్ మాట్లాడుతూ, నాపై ఎంతో నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుని న్యాయవాదుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఉమాశంకర్ ప్రెసిడెంట్గా గాను, అలాగే మన కె హరిప్రసాద్ ఉపాధ్యక్షుడిగా, అలాగే జనరల్ సెక్రటరీగా ఎం వెంకటేశ్వరయ్య, అలాగే జాయింట్ సెక్రటరీగా ఎం శ్రీనివాసులు, అలాగే లైబ్రరీ సెక్రటరీగా కృష్ణ, అలాగే ట్రెజరర్గా వహీదా, అలాగే స్పోర్ట్స్ సెక్రటరీగా ప్రతాప్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా నవకోటి, సుమన్, ఈ సుమన్, ఇంకొక సుమన్, అలాగే ఏడుకోడు, మహమ్మద్ పాషా, లేడీ రిప్రజెంటేటివ్గా ఎస్కే రాముడు ఎన్నిక కాబడింది. కాబట్టి ఈరోజు ముందుగా ప్రెసిడెంట్ గారిని సీనియర్ న్యాయవాది పివి సాయి కుమార్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మా మీద మమ్మల్ని ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు, మా మీద ఈ గురుతర బాధ్యత పెట్టినందుకు ఈ అసోసియేషన్కి మేమందరము ఎడ్యుకేట్ చెప్పినందుకు మా సాయశక్తిలో కృషి చేసి మీకు మా శక్తివంతం లేకుండా మీకు పనిచేస్తుంది. అసోసియేషన్ వార్డు సభ్యులందరికీ, మహిళా న్యాయవాదులకి, ఎన్నికైన కొత్త టీంకి అందరికీ నా వందనాలు. మమ్మల్ని యునానిమస్గా గెలిపించిన మా తోటి న్యాయవాదులు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా వార్డు సమస్యలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరిస్తామని అందరికీ మనవి చేస్తున్నాం. సీనియర్ న్యాయవాదులు వాళ్ళంతా మనతో కలుపుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ఏ పని ఉన్నా, ఏ చిన్న పని ఉన్నా తప్పకుండా పరిష్కారం చేస్తామని తిరిగి మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడానికి నమస్కారం. తోటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ కృతజ్ఞతలు. కొత్తగా ఏర్పరిచిన వారు కమిటీ సభ్యులందరూ కృతజ్ఞతలు. మా మీద గురువు బాధ్యత ఏర్పరిచారు. వారికి కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా సీనియర్ న్యాయవాదుల ద్వారా మేము అన్ని దగ్గరుండి ఏర్పాటు చేస్తామని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ
చిల్లకూరు గ్రామ సమీపంలో ఉన్న డానియల్ హోమ్ లో కలుషితమైన ఆహారం తిని 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పుట్టిన చిల్లకూరు ప్రాథమిక వైద్యశాలకు పిల్లలను తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వైద్యశాలకు విచ్చేసి చిన్నారులను పరామర్శించారు. చిల్లకూరు గ్రామ సమీపంలో ఉన్న డానియల్ హోమ్ లో రాత్రి మిగిలిన ఆహారం ఉదయం పిల్లలు తినడంతో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని చిల్లకూరు ప్రాథమిక హాస్పిటల్ కి తరలించి వైద్య సేవలు అందించారు. నలుగురిని మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చిన్నారులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, పిల్లల పరిస్థితి బాగుందని తెలిపారు. ఇప్పుడు ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ 10-11 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చాను. అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు. బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు. సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను. తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటరోగేటివ్ చేస్తున్నాము, వాళ్ళతో అడుగుతున్నాము. ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు. వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు, అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ. దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయాన్ని శ్రీ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ శ్రీ 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 విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ ప్రారంభించారు. స్వామీజీకి కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. స్వామీజీ ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందించారు. నిరంతరం దైవనామస్మరణ చేసుకుంటూ నలుగురికి సహాయం అందిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని, ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందరూ మంచి విజయాలు సాధించాలని స్వామీజీ ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య, కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ వెయిట్ సార్, మీరు ఒక్క వెనక్కి రండి. రైట్ సార్, మీరు వెనక్కి రావాలి. కొన సైడ్ రండి. మేడం చూడండి, మేడం సార్ చూడండి సార్.
शुभं रक्षमि समोच्चं वहन्ता होता यक्षक्रत्नम् अभ्यत्युवानाम् तावल्लूधस्स पुरुषाकातमा నామస్మరణ చేసి 48 రోజులు అఖండము యజ్ఞం ప్రతి ఒక్క పాపములు చేసినటువంటి వారందరికీ కూడా నాశనం చేసి సామర్థ్యము అనుగ్రహించేటువంటి భాగ్యం వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠా స్వామీజీ గారు జరిగింది. వారు ఒక 2 మాటలు మాట్లాడాలి. भद्रं कर्णे श्रीयामदेवाः भद्रं पश्येमाक्षवर्यदत्राः स्थिरेरङ्गे रट्टवां दस्तुनामे यसेम देवहितं यदायुः. Wait, sir. Wait. ब्रह्मं भंगरहितमजरं विमलं सदा आनन्दतीर्थमधुरं विजयतात्पर्यापनं पृथ्वीमण्डलमध्यस्था पूर्णबोधुकान्ता वैष्णवाः विष्णुहृदयाः सान्नन्ति कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः. మనందరూ మన జీవితంలో విజయం కావాలి, సుఖ సంతోషాలు కావాలి అని చెప్పుకున్నాము. దుఃఖం కొన్ని కూడా రాకూడదు అని అనుకుంటాము. కానీ మనం ఇచ్చిస్తున్నాము, అందుకు సుఖ సంతోషాలు మా దగ్గర రావు, కష్ట దుఃఖాలు దూరం పోదు. మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం అంతే పర్యాప్తం కాదు. ఎగరుతుంది, దానికి 2 పక్షాలు కావాలి. ఒక పక్షంతో ఒక రెక్కతో ఇదే 2 రకాలు. ఒకటి మన ప్రయత్నం, రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం. అని చెప్పినారు భగవద్గీతలో, యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః. యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే అనుభవముడైన భగవంతుడు. ధనుర్ధారి అయిన పార్థుడు అంటే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామి పార్థ ప్రదాయినే.
వచ్చినారు. ఉడుపి నుంచి మేము వచ్చినాము. అందరికి ఇక్కడ ప్రాణప్రతి గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రులకి పాద పూజ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులకి పాద పూజ చేసి తల్లిదండ్రుల దగ్గర ఆశీస్సులు పొందారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రులకి పాద పూజ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన సనాతన ధర్మంలోని పాద పూజ, పాద నమస్కారం, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం గొప్ప విశిష్టత కలిగిన మహాకార్యం. విద్యార్థులకు తొలి గురువులు తల్లిదండ్రులు. అలాగే విద్యార్థులలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, గౌరవం, కృతజ్ఞతాభావం పెంపొందాలనే సంకల్పంతో ఈ రోజు శ్రీ గాయత్రిలో ఈ పాద పూజ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్బి, సుప్రజ, రజని, భవానీ, సుప్రియ, నజీరా, యామిని, ధనశ్రీ, ఝాన్సీ, సమరీన్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు పాద పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పాద పూజ కార్యక్రమం అనేది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప కార్యము. ఆ కార్యాన్ని ఈరోజు మా పాఠశాలలో మా విద్యార్థుల తల్లిదండ్రులని ఆహ్వానించి మా విద్యార్థులు వారి తల్లిదండ్రులకి పాద పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పాద పూజ విశిష్టత అనేది మన పురాణాల్లో, వేదాల్లో ఎంతో గొప్పగా వర్ణించబడి ఉంది. అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల పట్ల గౌరవ భావము, బాధ్యత, అలాగే ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా అద్భుతంగా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మా స్కూల్లో ఈ పాద పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఈ పాద పూజ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పేరెంట్స్ పాల్గొని వారి చిన్నారులని గొప్పగా ఆశీర్వదించడం జరిగింది. ఇదెంతో గొప్ప విశేషము, విశిష్టత. అలాగే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ ప్రదక్షిణ అనేది మనకు తెలుసు. సో ఆ వినాయక స్వామి వారు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముల్లోకాలని తిరిగి వస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అదే కోవలో మా విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ చుట్టూ వాళ్ళ పేరెంట్స్కి పాద పూజ నిర్వహించుకొని తదనంతరం ప్రదక్షిణ చేసి అంత ఫలితాన్ని పొందడం జరిగింది. సో అలాగే ఈ పాద పూజ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి లవ్, అఫెక్షన్, అలాగే గ్రాటిట్యూడ్స్ చెప్పుకునే ఒక గొప్ప అవకాశం. సో ఇది మా టీచర్స్ అందరి ఆలోచన మేరకు ఈరోజు మా పాఠశాలలో పేరెంట్స్ అందరి సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పేరెంట్స్ ప్రతి ఒక్కరికి పేరున శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరుగుపడిపోయిన మన సంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే చిన్న ప్రయత్నంలో భాగంగా మా ఈ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు పాద పూజ కార్యక్రమం మేము తల్లిదండ్రులకు నిర్వహించాం. ఇది ఎంతో ఘన విజయంగా ఈరోజు జరిగింది. దీనికి ప్రధాన కారణం మన శివా సార్. శివా సార్ యొక్క సంకల్పమే ఈరోజు ఈ పాదపూజ కార్యక్రమం రూపుదాల్చుకుంది. ఇది రూపొందింది, అలాగే ఎంతో విజయవంతంగా సాగింది. దీంట్లో పిల్లలకి ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. తల్లిదండ్రుల గొప్పతనం సమయంలో ఈ యొక్క విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులను ఇద్దరిని పూజిస్తే ముల్లోకాలను చుట్టూ వచ్చినట్టు అని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి ఆ యొక్క జ్ఞాన ఫలాన్ని పొందడం జరుగుతుంది. ఆనాటి నుంచి శివపార్వతులు పూజ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ గాయత్రి కరెస్పాండెంట్ గారికి ఎంతో కృతజ్ఞతలు. ఈ పాదపూజ కార్యక్రమం అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో విఘ్నేశ్వరుడే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాలని చుట్టినటువంటి ఖ్యాతి దక్కించుకు. గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో స్థానికులు, పలు గ్రామాల రైతుల మధ్య తలెత్తినటువంటి విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కాన్వాయ్ ను లింగవరం పంచాయతీ రైతులు అడ్డుకున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం ప్రాంతంలో క్రిస్ సిటీ భూముల పరిశీలనకు వచ్చిన జేసీ కాన్వాయ్ ముందును
లింగవరం పంచాయతీ రైతులు నేలపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ లింగవరం పంచాయతీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను నిలదీశారు. ప్రతి ఒక్కరికి పరిహారం ఇవ్వాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సావధానంగా ఉన్నారు. ఇక పలు గ్రామాల రైతులతో చర్చించారు. ఈ క్రమంలోనే మరొకసారి పునః పరిశీలించి అర్హులైన వారికి పరిహారం అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ వెల్లడించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లింగవరం పంచాయతీ రైతులు శాంతించారు. ఆయన వెంట గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పలువురు అధికారులు ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ సిబిఐసి క్రిస్ సిటీకి వచ్చాము, చెల్లకూరు మరియు కోట మండలంలో. సో ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం. ఇది 15 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి, కానీ చాలా మంది సాగులో ఉన్నారు కాబట్టి ఇది గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారు వాళ్ళకి ఎలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇది మనం డ్రోన్ సర్వే చేసి, ఫీల్డ్ సర్వే చేసి, శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేశాము. గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది. సో ఇప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ ఇచ్చారు, అది సబ్ కలెక్టర్ గారు తీసుకున్నారు, ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా. సో అది అబ్జెక్షన్స్ తీసుకొని ఈరోజు కూడా అభ్యంతరం పెట్టిన వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ మనం ఇంకొకసారి వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి, పర్సనల్ ఒక అవకాశం ఇచ్చి, మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి వాళ్ళ అభ్యంతరం చట్టం ప్రకారంగా రిజాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తాము. మనం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం, కానీ ఒక పబ్లిక్ బెనిఫిట్లో మరియు ఎలా పబ్లిక్ పర్పస్ కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి, ఇది మనం ట్రై చేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది మరియు ఇది చట్టం ప్రకారంగా అంత చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అది తీసుకొని రూల్ ప్రకారంగా అది రిజాల్వ్ చేస్తాం. జియో ప్రకారంగా ఒక ఎకరాలకి 8 lakhs ఇస్తున్నాము. అది సాగులో ఉండాలి, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి జియోలో కూడా. మరియు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి పొలంకి వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వాలి. అది సబ్ కలెక్టర్ గారి బాధ్యత. డబ్బులు ఇచ్చిన ముందు మొత్తం సర్వే టీమ్స్ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయాలి. దాంట్లో కూడా మీరు చెప్పిన విధంగా ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేస్తాం ఇచ్చిన ముందు. గూడూరులోని ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గస్థులైన సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థంగా భర్త గోపాల్ స్వామి, కూతురు లక్ష్మి, సువర్ణ, అల్లుడులు కిషోర్, శ్రీనివాసుల సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరులోని ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ వృద్ధాశ్రమాలలో అన్నదానం అనేది వృద్ధులకు భోజనం అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి పని అని, దీని ద్వారా వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా సమాజానికి సేవ చేసిన భావన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, రమేష్ బాబు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. గొల్లగడ్డ కూర్మ, చారు, రసం అన్నీ ఉన్నాయి, వేసుకున్నామ్మా మధ్యగా. ఇట్లా రండి, వెనక్కి రండి. ఇక్కడే కూర్చోండి. నేనే కూర్చో ఇప్పిస్తాను, అక్కడే కూర్చో ఇప్పిస్తాను. ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరికం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి, కూతుళ్ళు లక్ష్మీ, శ్రీనివాసులు, సువర్ణ, కిషోర్ గారుల
దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం సాయిరామ్ వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్నదానం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా మా యొక్క కృపా చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది. దానికి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క భోజనాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది. వీరు ముందు కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటివి కూడా ఈ యొక్క మంచి పెద్దల సమక్షంలో జరుపుకోవాలని, ఈ యొక్క దాతలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు పోయి మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ విద్యాశ్రమం నందు వృద్ధులకు మంచి రుచికరమైన అన్నదానం చేయటం జరుగుతుంది. దానికి దాతగా ఆహరించిన సుల్లేటి రత్నమ్మ గారు మొదటి సంవత్సరికం వాళ్ళ కుటుంబ సభ్యులు భర్త గోపాలస్వామి, కూతురు, అల్లుళ్ళు, అలాగే వాళ్ళ సహకారంతో కూతురు లక్ష్మి, అల్లుడు శ్రీనివాసులు, అల్లుడు కిషోరు, సువర్ణ సహాయ సహకారాలతో ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే వాళ్ళ తల్లి గారు స్వర్గీయులైన ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అలాగే ఎక్కడున్నా ఆమె వాళ్ళ బిడ్డల మీద మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ, దేవుడి దీవుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి చేయాలనుకుంటే మా ట్రస్ట్ ద్వారా సంప్రదించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మదర్కి సంవత్సరికం, అందువల్ల అందరికీ భోజనాలకి ఏర్పాటు చేశాము. ఆమె ఆత్మను శాంతి చేయకూడదని కోరుకుంటున్నాను. పీపుల్ డెలిగేట్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.